చూడడానికి అయితే మస్తు టెంప్టింగ్ ఉంది గాయస్. స్మెల్ కూడా అద్దరిపోతుంది. ఈ ఫ్లేవర్ వస్తుంది టోటల్ గా. తిక్కుంది మిర్చి అసలు. గ్రెయిన్స్ చూస్తున్నారు కదా ఎంత క్వాలిటీ వాడారు. మొత్తం గీ ఫ్లేవర్ వస్తుంది. చూడండి జఫ్రాన్ కుంకుమ సాఫ్రాన్ అందుకే అంత రేట్ ఎక్కువ ఉంటుంది. హలో గాయస్, ఈ రోజు అయితే మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న నవాబ్స్ రెస్టారెంట్ అయితే వచ్చేసినాం గాయస్. ఇది వచ్చేసరికి మనకి మీకు గూగుల్ మ్యాప్స్ లొకేషన్లో కనుక కనిపించేస్తుంది అనమాట. మెయిన్ రోడ్ మీదే ఉంటుంది నవాబ్స్ అని. ఇదైతే వీళ్ళ థర్డ్ బ్రాంచ్ అని చెప్పుకోవచ్చు. గచ్చిబౌలిలో వీళ్ళ మెయిన్ బ్రాంచ్ అయితే ఉంటుంది. ఇది చాలా ఫేమస్. మీకు ఎంతమంది తెలుసు కింద కామెంట్ అయితే చేయండి. సో ఇప్పటికే మనకి చాలా మంది అయితే కామెంట్ చేసినారు అనమాట, నవాబ్స్ రెస్టారెంట్ ట్రై చేయండి బ్రో, అసలు టేస్ట్ ఎట్లా బాగుంది అని చాలా మంది కింద కామెంట్స్ అయితే పెట్టారు. సో అందుకని అయితే సీదా వచ్చేసాం అనమాట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి. అంటే ఇక్కడ ఆఫీస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట, మెయిన్ సాఫ్ట్వేర్ వాళ్ళైతే ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. వచ్చి బిర్యానీ మనకి ఆర్టీసీ క్రాస్ ఎట్లా ఇక్కడ ఉన్న ఆఫీస్ వాళ్ళకి ఈ నవాబ్స్ బిర్యానీ అట్లా. కానీ ఒకటి గాయస్, వీళ్ళ దగ్గర రేట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పేరే నవాబ్స్. నవాబ్ అంటే ఫైన్ డైన్ టైప్ లో, అంటే నవాబ్స్ ఆ టైప్ లో ఉంటుంది అనమాట. వీళ్ళ రెస్టారెంట్ అంబియన్స్ అని కానీ ఆ రేంజ్ లో ఉంటుందని చెప్పిండు మా అన్న. కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుందని చెప్పిన కదన్నా. బిర్యానీ కూడా ఎట్లా ఫుల్ బిర్యానీ చెప్పినా ఇద్దరికైతే సరిపోదు, ఇంకా అట్లా ఉంటది. సో దీనికైతే చాలా హైప్ మాత్రం ఇంతకుముందు నిన్న టేస్ట్ మాత్రం అద్దర కొడుతుంది. సో దీనికైతే చాలా హైప్ ఉంది. సో వీళ్ళ పెట్టిన ప్రైస్ కి అంత వర్త, అసలు ప్రైస్ ఎంత యాక్చువల్ గా, అసలు ఎంత బిర్యానీ క్వాంటిటీ ఎంత వస్తుంది, టేస్ట్ ఎలా ఉంది, అసలు పీస్ ఎట్లా ఉంది. మటన్ అయితే ట్రై చేస్తాం ఈరోజు. ఇంకా అదొక్కటే అనమాట, ఎందుకంటే దీంట్లో స్పెషల్ అదే కాబట్టి మేము అది మాత్రం ట్రై చేయడానికి వచ్చినాం. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వీళ్ళు మాత్రం క్వాలిటీలో అస్సలు కాంప్రమైజ్ కారు, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మరి తిన్నారు అన్నమాట. సో అదనమాట. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే చలో లోపలికి వెళ్దాం. సో ఇక్కడ ఓపెనింగ్ అవర్స్ వచ్చేసి 7 AM నుంచి మిడ్-నైట్ 12 వరకు ఉంది. ఎంతైనా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కాబట్టి నైట్ 12 వరకు పక్కా మ్యాండేటరీ సాఫ్ట్వేర్ వాళ్ళకి కాబట్టి. సో లోపలికి అయితే వెళ్దాం. గ్రాండ్ ఎంట్రీ. ఇది వచ్చేసరికి కింద ఫ్లోర్ అనమాట, గ్రౌండ్ ఫ్లోరు. నవాబ్స్ గస్టర్ ఖాన్ అని ఉంది. అంబియన్స్ అయితే చాలా బాగుంది గైస్. ఇదైతే వీళ్ళ థర్డ్ బ్రాంచ్, మీకు తెలుసు కదా, కొన్ని ఇయర్స్ అవుతుంది పెట్టి. ఇదే వీళ్ళ లేటెస్ట్ బ్రాంచ్, థర్డ్ బ్రాంచ్ నవాబ్స్. కిచెన్ ఓపెన్ కిచెన్ లాగా ఉంది. ఓపెన్ కిచెన్ తీసుకోవచ్చు. బాగుంది అంబియన్స్ అయితే. అంబియన్స్ అయితే చాలా బాగుంది గైస్. సో మనం అయితే కూర్చొని తిందాం. అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి, నవాబ్స్ అనుకుంటా. కొన్ని ఫొటోస్ కొంచెం అంబియన్స్ నవాబ్ టైప్లో అంబియన్స్ అయితే పెట్టారు. పైన సీలింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ అయితే మెనూ చూసుకుందాం. ప్రైజెస్ ఏ రేంజ్లో నేను చూపిస్తాను, మీరైతే షాక్ అవుతారు. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంటాయి ప్రైజెస్. చూసుకోవచ్చు. మినిమం ఏదైనా మటన్ గుడా ఫ్రై, నహారీ, అసలు అన్నిటికంటే హైలైట్ వచ్చేసి ఇదే. పత్తర్కకు 610 రూపీస్ అంట. ఇదైతే హైలైట్. మటన్ మరగ అయితే 370, 600 అంట ఫుల్. చూసుకోవచ్చు, రేట్లు అయితే అద్దరిపోయే రేంజ్లో ఉన్నాయి. సో మనం మెయిన్ ఇక్కడ ఫేమస్ బిర్యానీ కాబట్టి బిర్యానీ తినడానికి వచ్చినాం. సో ఇక్కడ బిర్యానీ వచ్చేసరికి జాఫ్రానీ మటన్ దమ్ బిర్యానీ ఫుల్ 530 ఉంది, హాఫ్ 330 ఉంది. సో ఇక్కడ ఫుల్ తినడం బెటర్ అని చెప్పిండు మా అన్న. అది కూడా ఇద్దరికి సరిపోదు, కాకపోతే తినొచ్చు, ఇక కొంచెం తినేటోళ్ళకి ఇద్దరు సరిపోతుంది అని చెప్పిండు. సో మేమైతే ఒకటి మటన్ ఫుల్ తీసుకున్నాం, 530 రూపీస్ పడ్డది. చికెన్ అయితే ఫుల్ 470 ఉంది. అమ్మో చాలా ఎక్కువ ఉన్నాయి రేట్స్. అన్న ఇంతకుముందు తిన్నాను కదా, ఎట్లా అనిపించింది నీకు? ఇంతకుముందు తిన్నా, టేస్ట్ బాగుంది, మస్తు ఉంది మటన్ బిర్యానీ. పీస్ కూడా మెత్త, ఇంకా సెకండ్ కుక్ అయింది. మళ్ళీ కాకపోతే కాస్ట్ ఒక్కటి ఎక్కువ. అంటే ఏరియా మరి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మరి ఇంత అంబియన్స్, ఇంత నీట్ అంబియన్స్ అన్ని కావాలంటే ప్రైస్ అంతే. బయట అయినా మామూలుగా 370 అట్లా ఉంటుంది ఫుల్ మామూలు రెస్టారెంట్స్. ఇక్కడ 530, ఒక 150 రూపీస్ ఎక్కువ ఉంది. ఈ ఏరియా బట్టి చేంజ్ చేస్తుంది అంతే, తప్పదు. కానీ ఫేమస్ కాబట్టి ఇక తీస్తున్నాం. సో అది గైస్ మా అన్న అయితే చెప్పిండు ఇక్కడ టేస్ట్ బాగుంటుందని. సో నేను కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా దమ్ బిర్యానీ. ఇక్కడ చాలా ఫేమస్ అని చెప్పారు. ఇదైతే మనకి థర్డ్ బ్రాంచ్ అనమాట. నేను తినలేదు ఎంతవరకు, ఒక్కసారి కూడా తినలేదు, ఇదే ఫస్ట్ టైం. సో ఇంత రేట్ ఉంది కదా, అసలు ఇప్పటివరకు మనం తిన్న ప్లేస్ల కంటే ఇది బాగుందా లేదైతే చెప్తా. మీరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి, అసలు మర్చిపోకండి. ఇక్కడ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కింద జస్ట్ బెల్ నొక్కితే అయిపోతుంది, కింద బటన్ ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి. బిర్యానీ అయితే చెప్పినాం, ఆర్డర్ చేసినాం. సో వస్తుంది ఫుల్. ఇద్దరికి సరిపోతుందా, ప్రైస్ క్వాంటిటీ ఎంత, టేస్ట్ ఎట్లా, మొత్తం వివరంగా చెప్తా. గైస్ గ్రేవీ అయితే తీసుకొచ్చింది, మిర్చి గసాలను రైతా. అసలు గ్రేవీ చూపియను. గ్రేవీ అయితే పిచ్చ తిక్కుంది, మిర్చి గసాలను. ఓ గీ ఫ్లేవర్ వస్తుంది, గీ ఫ్లేవరు.
రైత కూడా తిక్కుంది, కాకపోతే మన రైత తినం గాయస్. మీ దాంట్లో కూడా పెరుగు హేటర్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి. మేమిద్దరం పెరుగు తినాం, నువ్వు తింటావు అన్న. అసలు మీ ఇద్దరం పెరుగు పిచ్చిగా అసలు చూస్తానికి మస్తు టెంప్టింగ్ గా, చాలా గట్టిగా ఉంది. క్వాంటిటీ కూడా చూసుకోవచ్చు, చాలా ఎక్కువ ఇచ్చిండు. లెమన్స్ అయితే ఇచ్చేసిండు. పిచ్చిగా అసలు అన్లిమిటెడ్ మనకి ఎప్పుడు మన బిర్యానీ అయితే వచ్చేసింది. ఆహా, వేడి వేడి పొగలతోటి. ఆహా, స్మెల్ చూడడానికి అయితే మస్తు టెంప్టింగ్ ఉంది గాయస్. స్మెల్ అద్దరిపోతుంది, స్మెల్ కూడా అద్దరిపోతుంది. ఆహా, నెయ్యి ఫ్లేవర్ వస్తుంది టోటల్ గా. మసాలా చూసుకోవచ్చు గాయస్. ఫస్ట్ బిర్యానీ ఫ్లేవర్ గా పీస్ అయితే చాలా వచ్చినాయి. ఆహా, కాలుతుంది. చూసుకోవచ్చు గాయస్, పీస్ అయితే బిర్యానీ అయితే మెత్తగా పీసులతో మంచి ఉడికినాయి. చూడ్డానికి రైస్ కూడా ఫ్లేవర్ గా అద్దరిపోయింది అనమాట. మంచి గీ ఫ్లేవర్ వస్తుంది. సో అలా బిర్యానీ మంచిగా నిమ్మకాయ పిండుకొని, ఆహా, ఇలా మంచి ఒక పీస్ తీసుకొని, కొవ్వు పీసు. ఆహా, చూసుకోవచ్చు అసలు మస్తు టెంప్టింగ్ ఉంది బిర్యానీ. మసాలా కూడా గట్టిగా ఇచ్చిండు. క్వాంటిటీ పీసులు అయితే మొత్తం పీసెస్ అండి ప్లేట్లో. సో ఫస్ట్ టైం నవాబ్స్లో తిందాం, టేస్ట్ ఎట్లుందో. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఆహా, మెయిన్గా వీళ్ళ క్వాలిటీ మాత్రం అద్దరిపోయింది గాయస్. ఎస్పెషల్లీ ఆ మటన్ తింటుంటే మీకు రిచ్ అరోమాటిక్ ఫ్లేవర్స్ అయితే కలుస్తాయి. మెయిన్గా వీళ్ళ గీ ఫ్లేవర్ అయితే చాలా గట్టి తెలుస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి, అంత బాగుంది టేస్ట్. మామూలుగా మీరు ప్యారడైజ్లో తిన్నదానికంటే గీ ఫ్లేవర్ అయితే చాలా గట్టి తెలుస్తుంది. గ్రేవీ కూడా తిక్కువ ఉంది, చూసుకోవచ్చు. సో గ్రేవీ అయితే ట్రై చేద్దాం. జనరల్గా నాకు గ్రేవీ ఎక్కడ నచ్చదు. సరే, ఇందులో గ్రేవీ అయితే ట్రై చేద్దాం. ఉత్తి గ్రేవీ, ఓన్లీ ఉత్త గ్రేవీ. గ్రేవీ కూడా సూపర్ ఉంది. గ్రేవీ అయితే మస్ట్ అండ్ ట్రై. ఆహా, సో ఇలా మన కెమెరామెన్ అయితే రాలే, మన ప్లేట్లో వడ్డించింది ఆల్రెడీ. మా అన్న వీడియో తీసాడు అనమాట, ఇంకా తినలే. మా అన్నకి ఊరు వెళ్తుంది, ఎప్పుడు ఇది ఇద్దామా అన్నట్టు. చూసుకోండి, కానీ నాయన నోరు ఊరుతుంది, వాసనే అట్లా వస్తుంది. సో స్మెల్ అద్దరిపోయింది. టైం 4 అయింది, ఆకలి మీద ఉన్నాం. సరే, మీరు కళ్ళు మూసుకొని రావచ్చు ఇక్కడికి. ఎంత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో కూడా ఉందన్నమాట. సో ఇప్పటివరకు కనుక మీరు తినుంటే నవాబ్స్లో మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటిది అనేది కూడా కామెంట్ చేయండి. ఆహా, మెయిన్ వీళ్ళ మసాలా నెక్స్ట్ లెవెల్ అద్దరిపోయింది. నువ్వు చెప్పండి, ఇంకా నువ్వు ఆగలేకపోతున్నావు. కానీ ఫస్ట్ నోరు ఊరుతుంది ఆ వాసనకి. టైం ఆకలి అవుతుంది మళ్ళీ, అందులో మటన్ బిర్యానీ. మటన్ ఫ్లేవర్ క్లియర్గా చూస్తుంది. లేత పొట్టెల మాంసం ఇది క్లియర్ అర్థమవుతుంది, ముట్టుకుంటే తినిపోతుంది. అసలు పీస్ చూపించండి వాళ్ళకి, పీస్ అద్దరిపోయింది. ఇట్లా ముట్టుకుంటే తినిపోతుంది, మనం నలపాల్సిన అవసరం లేదు. నేను సాఫ్ట్గా ఉంటున్నా, చూడండి ఎంత సాఫ్ట్ ఉండవు పీస్. ఈ మిర్చి గసలని కానీ అసలు బిర్యానీ ఇంకా క్వాంటిటీ కొంచెం అంటే 530 రూపీస్ కానీ క్వాలిటీ 530 రూపీస్కి అయితే క్వాలిటీ కొంచెం తక్కువనే చెప్పొచ్చు, కానీ క్వాలిటీ మాత్రం తెలుస్తుంది. అంత ఫ్లేవర్, ప్రైస్ ఎక్కువ పెట్టినందుకు వర్త్ కదా అన్న. వర్త్. ఫ్లేవర్ జఫ్రానీ చూడండి, జఫ్రానీ కుంకుమ సాఫ్రాన్, అందుకే అంత రేట్ ఎక్కువ ఉంటుంది. బయట నార్మల్ బిర్యానీ సాఫ్రాన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. గ్రేవీ నేను అయితే గీతో ట్రై చేస్తున్నా. అది మొత్తం గీయే గాయస్, మీరు డౌటే లేదు మీకు అందులో. ఒక ముక్క తీసి మెయిన్ వీళ్ళ మసాలా గాయస్, మసాలా మాత్రం నేను తిన్న వాటిలో ది బెస్ట్ గ్రేవీ అనొచ్చు. మెడినా కూడా సూపర్ ఉంటుంది, దీనికైతే 100 out of 100. బట్ ఇక్కడ గ్రేవీ వలన ఇంకా బిర్యానీ టేస్ట్ ఇంకా సూపర్ అవుతుంది. మెయిన్ వీళ్ళ బిర్యానీ మసాలా వచ్చేసి సాఫ్ట్గా, మరీ హెవీగా ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది అనమాట.
బాగుంది మసాలా బాగుంది. ఈ మసాలా కోసం కళ్ళు మూసుకొని రావచ్చు గాయస్. అసలు ఈ బిర్యానీ గ్రెయిన్స్ చూస్తున్నారు కదా, అసలు ఎంత క్వాలిటీ వాడారో, మొత్తం గీ ఫ్లేవరే వస్తుంది. ఆహాహా, పీస్ కూడా మంచిగా ఉన్నాయి అసలు. కొన్ని బోన్ పడ్డాయి, కొన్ని బోన్లెస్ పడ్డాయి, చూసుకోవచ్చు అసలు. ఆహా, అసలు పీసా మసాలా అర్థం కావట్లా. పీస్ అయితే కలర్ కూడా మంచి కలర్ తోటి మెత్తగా ఉంది, అసలు దూది లెక్క ఉంది పీస్. ఎంత ఉడకాలి అంతే ఉడికింది, కరెక్ట్గా ఉడికి, ఎక్కువ ఉడకలే తక్కువ ఉడకలే. ఆహా, మీకు కొంచెం కలర్ డిఫరెంట్గా కనిపించచ్చు సెల్లో తీసిన కాబట్టి. రియల్ టైం చూస్తే అసలు మీకు టెంప్ట్ కావాల్సిన ఎంత బాగుంది. ఇలాంటి అదృష్టం అందరికీ దక్కదు. దుంగలు కూడా బాగానే వచ్చినాయి గాయస్. మీకు క్వాంటిటీ సాటిస్ఫై అయిందా అన్న? క్వాంటిటీ అయితే ఒకరికి ఎక్కువ ఇద్దరికి తక్కువ. ఫుల్ అది ఫుల్ అయితే ఇంకా సింగిల్ అయితే ఎంత ఉంటుందో ఇక మనకు తెలియదు. అట్లా ఒకరికి ఎక్కువ ఇద్దరు తక్కువ ఫుల్. ప్రైస్ ఎంత ఉన్నా మీకోసం నిన్న దూరం వచ్చి మరి తీస్తున్నాం. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీ. ఇప్పటివరకు కనుక మన వీడియోని చూస్తుంటే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. సో ఇలాంటి మోర్ తిని వచ్చి కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తా. బాయ్. సో గాయస్, మొత్తం బిల్ వచ్చేసరికి 610 రూపీస్ పడ్డది. దీంట్లో జిఎస్టీనే చాలా ఎక్కువ పడ్డది అనమాట. 554 అవ్వాల్సింది, జిఎస్టీనే మనకి 55 రూపీస్ అయితే పడ్డది. చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు.